ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 25 అధ్యాయం 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఏ రోజైనా దేవుని దగ్గరికి ఒక స్ట్రైట్ ఫోకస్తో, దేవా ఇవాళ నీ మార్గములను నాకు చూపిస్తేనే నేను బయలువెళుతా, నీవు నాకు ఉపదేశిస్తేనే నేను చేస్తా, లేకపోతే చెయ్యను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే మనకు అలాంటి అనుభవం ప్రతిదినం ఉండాలని దేవుని యొక్క ఆశ. ప్రతిదినము లేవగానే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా ఇవాళ రోజంతా నేను చేయవలసిన పనిలో నాకు నీ త్రోవ చూపించు, నీ మార్గం కనపరచు, నీ సత్యం నుంచి నేను తొలగిపోకుండా నాకు సహాయపడు అని మనం వేడుకొన్న ఎడల దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేసేవారు. ఇక్కడ గ్రంథకర్త సామాన్యమైన వారు కాదు, ఒక రాజు అయిన వాడే ప్రతిదినము దేవుని దగ్గరికి వచ్చి, నీ త్రోవలను నాకు చూపించు, నీ మార్గములను నాకు తేటపరచుము, నీ సత్యములను నాకు ఉపదేశించుము అని అన్నప్పుడు ఈ మాట ఆయన ప్రతిదినం దేవుని యొక్క సార్వభౌమ అధికారం కిందికి వచ్చి, ప్రభు నా మనసు ఎక్కడ వాడబడకుండా, నా ఇష్టాలు ఎక్కడ వాడబడకుండా, నీ చిత్తం చొప్పున, నీ చిత్తం యొక్క కేంద్ర స్థానంలో నన్ను ఉంచి, నీ మార్గంలో నాకు బోధించి నడిపించుము. ఒక్కొక్కసారి మన మార్గంలో ఎలా ఉంటాయంటే చాలా విశాలంగా ఉంటాయి. ఎటు చూసినా ఏ దారి వెళ్ళినా చాలా బాగా కనబడుతుంది. కానీ దేవుని చిత్తం ఏదో అర్థం కాదు. ఇటు వెళ్ళినా క్షేమమేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆలోచన మనకు అర్థం కానప్పుడు ఈ మాటను ఎత్తి మనం దేవుని అడగవచ్చు. ఒక రైట్ గైడెన్స్ ఆయన ఇచ్చేవారుగా ఉన్నారు. ఇంకొక మార్లు చాలా ఇరుకైన మార్గంలో వెళ్తూ ఉంటాం. ఒక్క దారి అంటే ఒక్క మార్గం కనబడదు. కానీ మనం అట్లాంటి సమయంలో కూడా దేవుని దగ్గరికి వచ్చిన ఎడల మనం సత్యం నుంచి తొలగకుండా, నిజంగా ప్రభువారే మనమున్న స్థలంలో ఉంటే ఆయన ఎలా చేస్తారో, ఆయన ఎలా చేయడం సరి అయిందో కాదో అది దేవుడు నీకు బోధించి సరైన మార్గంలో తీసుకొచ్చేవారుగా ఉన్నారు. మనం ఒక అలవాటు చేసుకోవాలి, ప్రతి సమయాన ప్రతి డిసిషన్స్కి ఆయన దగ్గర వెళ్ళడం. అటువంటి అలవాటు ఒకవేళ నీకు ఇప్పటి వరకు లేకపోతే ఇప్పటి నుంచి అలాంటి అలవాటు నేర్చుకోవాలని ప్రభు యొక్క ఆలోచన. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతట్లో దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క త్రోవలను మనం వెదికి ఆలోచించి అడుగు వేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా ఈ రోజంతటి కొరకు నీ మార్గములను మాకు బోధించుము ప్రభువా. నీ సత్యంలో నుంచి మేము తెలుగుపోకుండా నీ యొక్క సత్యాన్ని ఉపదేశించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.